మీరు ఒకటి గ్రహించాలి, అసలు నేను ఎందుకు బ్రతికి ఉన్నాను. చాలామందికి అర్థం అవ్వట్లేదు. అంతకుముందు మనం పాయింట్ చెప్పుకున్నాం ఒక మొదటి ఆదివారం. ఆలోచన చేయాలి దేని మీదరా. దేవుడే మిమ్మల్ని సజీవులకు ఉంచాడు, దేవుడు వల్లనే మీరు బ్రతికున్నారు అంతే. అయితే మనం ఆలోచన చేయాలి ఎందుకు బ్రతుకున్నాము అంటే, మొదటి వారంలో మనం చెప్పుకున్నాం మంచి ఫలములు ఫలించడానికని. ఏంటండి? మంచి ఫలాలు ఫలించడానికి. ఫలింపుని ప్రతి చెట్టు కూడా ఏం చేస్తాడు దేవుడు? నరికి పారేస్తాడు కదా. ఉదాహరణకు మాట, ఉదాహరణకి మొన్న ఒక ఆయన హాస్పిటల్కి వెళ్తే ఈ కాలు ఈ ముడుకు నుంచి ఈ కింద వరకు మొత్తం కుళ్ళిపోయిందండి. సంథింగ్ షుగర్ వల్ల ఆయనకి అన్నీ ఉన్నాయి. అయితే డాక్టర్ గారు చెప్పారు, బాబు ఇది కుళ్ళిపోయింది బాబు మొత్తం అంతా అన్నారు. అప్పుడు ఈయన కుళ్ళిపోయిందా, సరే ఉంచుకుంటాను అంటాడమ్మా. అప్పుడు ఏం చేస్తాడు ఈయన? డబ్బులు ఇచ్చుకొని ఏం చేస్తాడు? డాక్టర్ గారు ఇగో డబ్బులు ఇచ్చి కుళ్ళిపోయిన దాన్ని, పాడైపోయిన దాన్ని ఏం చేయమంటాడు? తీసి పారేయమంటాడండి. అది ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఇంకా నష్టం కలుగుతుందండి. అంతే కదండి. ఇప్పుడు మనం దేవుని కొరకు బ్రతుకున్నాము, దేవుని కొరకు ఫలించాలి, దేవుని కొరకు వెలిగింపడాలి, దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు ఫలించకపోతే ఎందుకు ఈ మొక్క చెప్పండి? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. అరే వీడి వల్ల నాకు ఏ ప్రయోజనం లేదు, ఈమె వల్ల నాకు ఏ ప్రయోజనం లేదు, ఇంకెందుకు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడట? బైబిల్ మంచి మాట ఉంది, గొడ్డలి చెట్లు వేరున నాటబడి ఉందట, ఫలింపుని ప్రతి చెట్టును నరికివేయబడుతుందట. దేవునికి ఉపయోగపడని ఎవరైనా వేస్ట్ అండి దేవుని బిడ్డలారా. మనం ఎందుకు బ్రతుకున్నామంటే మంచి ఫలాలు ఫలించడానికి. నెంబర్ 2 మనం వారం చెప్పిస్తాం కదా, ఇవన్నీ సబ్జెక్ట్. ఇది ఇంకా రెండోది, నేను ఎందుకు బ్రతుకున్నానంటే దేవుని చిత్తమును గ్రహించి దేవునిని వెంబడించడానికి. 3వ పాయింట్, దేవునికి ఘనమైన పాత్రగా ఉండడానికి దేవుడు నిన్ను బ్రతికించాడు. హల్లెలూయా. ఈరోజు మనకు వర్తమానం ఏంటి తెలుసా? దేవునికి నువ్వు విలువైన ఒక పాత్రగా నువ్వు ఉండాలని దేవుడు నేను సజీవ లెక్కలో ఉంచాడండి. నువ్వు పనికిమాలిన పాత్రగా ఉండకూడదండి. నీవు ఒక విలువైన పాత్రగా ఉండాలని చెప్పి నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. నిన్ను బ్రతికి ఉంచాడు. ఎన్ని యాక్సిడెంట్లు అనేవి చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు, కొందరు దిక్కుమాలను చావు చేస్తున్నారు, మరికొందరు ఈరోజు చూడకనే వెళ్ళిపోయారు చాలామంది. కానీ నిన్నెందుకు దేవుడు ఉంచాడో తెలుసా? నిన్నెందుకు ఉంచాడు? మందిరాన్ని నువ్వే ఎందుకు రావాలి? నువ్వే మీ ఊరిలో మీరే ఎందుకు రక్షించబడాలి? మీ వంశంలో మీ ఇంటి పేరులో మీరే ఎందుకు రక్షించబడాలి? అంతమంది ఉన్నారు కదా, వాళ్ళెందుకు రక్షించబడలేదు? వాళ్ళెందుకు దేవుని వాళ్ళెందుకు మరి లేరు? దేవుడు నిన్నే ఎందుకు పిలుచుకున్నాడు అంటే తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీ పేరును దేవుడు తన అరచేతుల్లో చిక్కున్నాడు కాబట్టి నిన్ను అందరూ ఇలా చేపెట్టిన ఒకసారి మీ పేరు చెప్పుకోండి. బర్నబాస్ అని మీ పేరు మీరు చెప్పుకోండి. మీరు అందరూ చెప్పండి. నీకు చెప్తాను చూడండి, నా పేరు నేను చెప్పుకుంటాను, మీ పేరు మీరు చెప్పుకోండి. బర్నబాస్ అని నన్ను దేవుడు తన అరచేతుల్లో చెక్కుకున్నాడు గనుక నన్ను ఒక విలువైన పాత్రగా వాడుకోవడానికి నన్ను బ్రతికించి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఉంచాడండి మిమ్మల్ని? ఒక విలువైన పాత్రగా ఉండడానికి. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని పని చేయరా అంటే పనికిమాలిన పనుల కోసం పరిగెడుతుంటారండి. పనికిమాలిన పనులు, పనికిమాలినది. ఆ పనికిమాలినది ఏదో నువ్వు గ్రహించాలి. గ్రహించి దేవుని కొరకు నేను ఒక పాత్రగా ఏం చేయాలో గ్రహించాలి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు.
అక్కడ కిందన ఫుట్పాత్ర కిందన ఉంటుంది, మూల భాషలో పాత్ర అయి ఉన్నాడట. అపోస్తుల పౌలుని అననీయకు దేవుడు కనబడి, అననీయ నువ్వు వెళ్ళు, ఇగో అక్కడ ప్రార్థన చేస్తున్నాడు పౌలు, నువ్వు వెళ్ళి ఆయనకి చేతులేసి ప్రార్థన చేయి అంటే ఆయన అంటాడు, ప్రభువా పౌలా, అమ్మో దుర్మార్గుడాడు, చాలా మంచిడు కాదు, చాలా ఇలాంటోడు అలాంటోడు అంటే వెళ్ళనంటే అప్పుడు అంటాడు దేవుడు, అననీయ నువ్వు వెళ్ళి ఇగో రాజులు ఎదుట, మనుషులు ఎదుట, గొప్ప అందరి ఎదుట ఆయన్ని ఏం చేస్తారట, అక్కడ ఏముందండి, నా నామం భరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్న ఒక సాధనమై అంటే ఒక పాత్ర ఉన్నాడు. పౌలు నా నిమిత్తం ఏమి ఉన్నాడు, అక్కడ ఒక పాత్రగా ఉన్నాడు. అంటే చూడండి దేని బిళ్ళరా, పౌలుని అనేక మంది చంపేశాడు, కానీ ఒక పౌలుని ఎందుకు సజీవులకు ఎందుకు ఉంచాడు అక్కడ అంటే, ఒక పౌలు పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవునికి. ఒక పాత్రగా కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మన ఇంట్లో నలుగురు కూడా జ్వరాలతో అందరూ ఎవరి మట్టుకాలు ఇంట్లో చూడండి, తలుపులు వేసుకున్నామా, దుప్పట్లు ఎవరు మంచంలో వేసుకుని ఇలా ఉనిగిపోయామా, ఎవరికి ఫోన్ చేస్తే బంధువులు వచ్చేవారా, ఎవరు వచ్చేవారు కాదు. అందరికీ తెలుసు, ప్రతి ఇంట్లో అనుభవం ఉంది. మా నలుగురు ఎవడు చచ్చిపోతాడో తెలీదు. రేపు పొద్దున్న ఉదయాన్నే టీవీ చూస్తే ఆ ఊళ్ళో 50 మంది, ఇక్కడ 100 మంది, 1,00,000 మంది, 1,00,000 దాటిపోయింది, 100,00,000 దాటిపోయింది, 2 కోట్లు దాటిపోయింది, రోజుకి చచ్చిపోతున్నాం కరోనాకి. అలాంటి టైంలో చూడండి, మనం కూడా గుండె మీద చేసుకొని ఎంత భయపడిపోయామండి. మనకు కూడా గ్యారంటీ లేదు కదా కరెంట్ టైంలో. మరి ఇలాంటి సమయంలో కూడా నేను దేవుడు ఎందుకు ఉంచాడు, నేను తీసుకెళ్ళిపోవచ్చు కదా ఆ టైంలో. ఎందుకంటే నిన్ను దేవుడు ఒక పాత్రగా ఉంచాలని. నీతో దేవునికి ఒక పని ఉంది. నువ్వు ఆయన కొరకు ఏదో చెయ్యాలి. దేవుని కొరకు ఒక పని చేయడానికి దేవుడు నిన్ను లేపుతాడు. ఏదో ఒక పని. చూడండి, ఈ చేతికి 5,000 ఉన్నాయా, ఈ 5,000 కూడా ఒక్కొక్కటి ఒకలాగా ఉంటాయి. సేమ్ అలాగే సంఘంలో మనం ఒక పాత్రగా ఉండడానికి, లేదా కుటుంబంలో ఒక పాత్రగా ఉండడానికి దేవుడు నిన్ను సజీవులకు ఉంచాడు. దేవుని బిడ్డలారా, పౌల్ని దేవుని కొరకు ఒక సాధనముగా వాడుకోవడానికి దేవుని బిడ్డలారా. ఈరోజు అందరూ అంటే చాలామంది వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తుంటాం, కానీ దేవుడు నిన్నెందుకు వాడుకోవట్లేదు? నిన్ను వాడుకుంటాడమ్మా దేవుడు ఏదో ఒక రకంగా. తెలుసా మీకు, ప్రతి ఒక్కరూ దేవునికి ఒక పాత్రగా వాడబడాలి. దేవుని కొరకు ఏదో రకముగా. చూడండి, మన ఇంట్లోని చాలా రకరకాల పాత్రలు ఉంటాయి కదా. మన ఇంట్లోని తినడానికి ఒకటి ఉంటుంది, కూరకు ఒకటి ఉంటుంది, చారుకు ఒకటి ఉంటుంది, గంజనికి ఒకటి ఉంటుంది, పెరిగిన ఒకటి ఉంటుంది, కూర్చోడానికి అలాగే రకరకాల అన్ని రకాల పాత్రలు ఉంటాయి. దేనికి ఒక్కొక్కటి ఒక్కో రకాలుగా అది యూజ్ అవుతుంటుంది. అలాగే దేవుడు నీ ద్వారా కూడా ఏదో ఒక పాత్ర ఉంది సంఘంలో. నీకు దేవునికి నువ్వు సంఘంలో నువ్వు చేయవలసింది ఏదో ఉంది పాత్ర నీకు. అందుకే దేవుడిని సజీవులకలో ఉంచాడండి. చాలామంది వృద్ధులు అనుకుంటారు, వయసు అయిపోయిన ఉంటారు కదా, 60, 70, 80 సంవత్సరాలు అనుకుంటారు, ఇంకా నా వయసు అయిపోయింది ఇంకేముంది అనుకుంటాం. కానీ వయసు అయిపోయిన కూడా దేవుడు ఎందుకు సజీవులకు ఉంచాడో తెలుసా? దేవుడితో నువ్వు నడిచావే అనుభవాలు నువ్వు నీ చిన్న వారికి చెప్పాలి. నీకన్నా తక్కువ వయసున్న వాళ్ళకి నీ అనుభవాలు చెప్పాలి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎన్నిసార్లు నేను రక్షించాడో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు మించిన మార్గం మరో మంచి మార్గం లేదని ఇతరులకు చెప్పడానికి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు సజీవులకు ఉంచాడంటే అది కారణం. గ్రహించాలి దేని బిళ్ళరా. పౌలుని దేవుడు ఒక మంచి పాత్రగా ఉంచాడట దేని బిళ్ళరా. రోమపత్రిక ఒకసారి తీయండి, 9వ అధ్యాయము 21వ చదవండి ఎవరైనా. చూడండి, అక్కడ ఉంది, ఒక ముద్దల నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమ్మరవానికి అధికారము లేదా. కుమ్మరి అంటే ఎవరు? దేవుడు కదండి దేని బిళ్ళరా. మరి ఆ కుమ్మరి మనం చేసినప్పుడట కొన్ని పాత్రలు ఏమవుతాయట, ఘనహీనత, కొన్నట ఘనతకు వస్తాయట, కొన్ని ఘనహీనతకు వస్తాయి. ఘనత అంటే ఏంటి? మంచి. ఘనహీనత అంటే చెడు దేని బిళ్ళరా. అయితే దేని బిళ్ళరా మీరు గమనించాలి, ఆ కుమ్మరివాడు ఆ ముద్దని పట్టుకొని
తన మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ఈ ముద్దని ఏం చేస్తే దేవుడు ఏది అనుకుంటాడో ఆ రూపాన్ని దాన్ని తీసుకొస్తాడండి. అయితే మీ అందరు ఆపక చూడండి, మీకు అందరూ తెలుసు కదా, ఆ ముద్దకి ముద్ద తీసుకొస్తాడండి. మొట్టమొదటి ఆ ముద్దలో ఏం కలుపుతాడండి థామస్? నీరు కలుపుతాడండి. ఏం కలుపుతాడండి? వాటర్ కదా. వాటర్ కలిపి ఏం చేస్తాడు? ఏమా జయమ్మ, ఆ మొత్తలోని కుమ్మరివాడు ఏం చేస్తాడు? మట్టి తెచ్చి దాన్ని ఏం చేస్తాడు? నీరు వేసి ఏం చేస్తాడు? బాగా చేస్తాడు. చేసిన తర్వాత తన అనుకున్న ఆకారాన్ని తీసుకొస్తుంటాడు కదా. తీసుకొచ్చిన తర్వాత మరి అది స్ట్రాంగ్ అవ్వాలంటే దాన్ని ఏం చేస్తాడు? ఒక పాత్ర చేస్తాడు కదా, దాన్ని ఏం చేసిన తర్వాత అగ్నితో దాన్ని కాలుస్తాడండి. మీరు గమనించండి, ఇక చిన్న లాజిక్ చిన్నది. ఒక పాత్ర దానికి కొండ లేదా ఏదైనా ఒక పాత్ర కుమ్మరవాడు చేస్తారు కదా పాత్రలు, అవి ఉన్నప్పుడు ఆ పాత్రకి ఏంటంటే కావాలి? నీరు, మొదటి జిగటు మన్ను, తర్వాత ఏం కావాలండి? జిగటు మన్ను, నీరు, అగ్ని కదా. అంటే వేడి చేస్తారు కదా. జిగటు మన్ను అంటే, మన్ను అంటే ఎవరు? మనం కదా. దానికి ఏం కావాలి? నీరు కావాలి. నీరు బాగా చేసి దాన్ని ఒక పాత్ర చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు? దాన్ని అందులో కాలుస్తాడు. అగ్గి నిప్పులెట్టి దాన్ని బాగా కాలుస్తాడండి. కాలుస్తేనే అదేమవుతుందట? గట్టిగా ఉంటుందట. సరే, ఆ పాత్ర కూడా మామూలు వేడికి అవ్వదండి. 1100 సెల్సియస్ డిగ్రీస్ హీట్ ఉంటే కానీ అది గట్టి పడదట ఆ పాత్ర. దేని మిల్లారా? సో దేవుడు నిన్ను, అందరూ అనుకుంటారు దేవుడు నన్ను వాడుకోండి ప్రభా, నన్ను వాడుకోండి. ఎలా వాడుకుంటాడు మిమ్మల్ని? ఆ మట్టికి ఏం కావాలి? మొట్టమొదట నీరు కావాలి. నీరు అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం అండి. వాక్యము మనలో ఉంటే మనం ఏమవుతాం? మనం బహుగా ఫలిస్తాం. మరి వాక్యం లేకపోతే ఎలాగ నువ్వు అవుతావు? దేవుని బిడ్డలు అసలు ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నీరు లేకపోతే అసలు సమస్తమైన సృష్టి అంతటికి, జీవం అంతటికి మూలం ఏంటట? నీరట. నీరు లేకపోతే ఏది బ్రతకదంటండి. వాక్యమే దేవుడు ఉన్నాడు కాబట్టి నీరు లేకపోతే ఎవడూ బ్రతకడట. దేని బిళ్ళరా? అందుకే ఒకసారి ఒక దగ్గర మంచి మాట చూడండి. ఒక్కసారి ఆమోసు గ్రంథము 8:11 చదవండి. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. పానములు అంటే నీరు. దేని బిళ్ళరా? సో దేని బిళ్ళరా, అందుకే ఆ సమర స్త్రీతో ఏం చెప్పాడు తెలుసా? నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే నువ్వన్నిటికీ ఇంకా దప్పికొనవు అన్నాడు దేవుడు. ఆ నీరెవరో? యేసు ప్రభువే. ఆది యందు వాక్యము ఉండును, వాక్యము దేవుడై ఉండును. ఆ వాక్యాన్ని నువ్వు, ఆ నీరుని తాగాలండి. సంవత్సరం నెలకు ఒక్కసారి బైబిల్ తీయు, రోజుకు ఒక అధ్యాయం బైబిల్ చదువు. నేను దేవుని బిడ్డను, యెహోవా ఆత్మ నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అని డమ్మబూసి మాట్లాడతారు. కానీ నీకు జీవమేది? దేవుని వాక్యము ఎవరిలో నిలుస్తుందో వారి నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేని బిళ్ళారా? చాలామంది ఏమనుకుంటారు సార్, దేవుడు అంటే ఆకాశం పట్టజాలని దేవుడు అనుకుంటున్నారు తప్ప, వాక్యమే దేవుడు కదా. వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే బాగుంటుందనే విషయం ఎవరికి జ్ఞాపకం ఉండదండి. ఆ ముద్దకి నీరు కావాలి. నీరు లేకపోతే నువ్వు ఎండిపోతావు. నీరు లేకపోతే నీకు నచ్చింది పాపిష్టి మాటలు మాట్లాడతావు. ఆ వాక్యం నీళ్ళు లేకపోతే కళ్ళకు నచ్చిందల్లా నువ్వు చూస్తావు. ఆ వాక్యం నీళ్ళు లేకపోతే ఓయో వరుసలు ఉండవు, మంచి ఉండదు, చెడు ఉండదు. ఇంకా చాలామంది నీరు లేక ఎండిపోతున్నారండి. ప్రార్థన చేస్తారు చాలామంది,
చాలా సంతోషం. ప్రార్థన గొప్పదనుకుంటారు, కానీ వాక్యం చదివితే అరే వాక్యం విన్నా వాక్యం చదివినా ప్రార్థన కన్నా ఇది కూడా సరి సమానమైన గ్రహింపు చాలామంది అండి. మేము ఉపవాస ప్రార్థన చేస్తామంటే చాలామంది. మన ఒక ఆవిడ అలాగే వచ్చింది, ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఇవాళ ఉపవాసం అండి అన్నది. ఎక్కడ ఉన్నామంటే డ్యూటీలో ఉన్నాను అన్నది. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు ఆవిడకి, అమ్మా నువ్వు ఉపవాసం డ్యూటీలో ఉన్నావు కదా, ఎప్పుడు ఉపవాసం డ్యూటీలో అస్సలు చేయొద్దు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు డ్యూటీకి వెళ్తే 3 పూట్ల శుభ్రం తినేసి డ్యూటీకి వెళ్ళు. ఉపవాసం అక్కడ ఉండకూడదమ్మా. ఉపవాసం ఉన్నావంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఇంట్లో ఉండి చదువుకోవాలి లేదా ప్రార్థన చేసుకోవాలి తప్ప నువ్వు ఉపవాసం చెప్పి ఆ రోజంతా బయటన ఆ పిన్నింటికి, అక్కింటికి, చెల్లింటికి, తమ్ముడింటికి, అన్నింటికి వెళ్ళి శుభ్రంగా తిరిగేసి అమ్మయ్య ఈరోజు ఉపవాసం ఉన్నాను పాస్టర్ గారు, నాకు ఒంట్లో బాగాలేకపోయినా ఉన్నాను. చాలా అలా దొంగ మాటలు మాట్లాడకండి. నువ్వు ఉపవాసం అంటే నీ ఇంట్లో కూర్చో, తలుపులు బిగించు, ప్రార్థన చేసుకో. అంతేకాని ఆ రోజు ఇన్ని బట్టలు కూడా చాలామంది ఇన్ని బట్టలు ఆడుతుంటారు తెలుసా. ఉపవాసం తినకూడదు కదా. సాయంకాలం 3 దాకా అవ్వాలంటే ఆ పైన ఉన్న గిన్నెలన్నీ తీసేసి శుభ్రం కడిగేసి ఇంట్లో గొడ్లు ఎక్కడెక్కడ అన్ని గొడ్లు తీసేసి ఆ గిన్నెలు తోమేస్తారు, ఈ బట్టలు ఉతికేస్తారు. టైం ఎంత అవుతుందండి అప్పుడు తమసు? అమ్మయ్య 4 అయిపోయిందండి, 3 వరకే ముగుద్దు అనుకోండి. కానండి దేవుడు నాకు 4 దాకా సాయం చేశాడండి. ఇవాళ దేవాలు ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఒక అరగంట ప్రార్థన చేయరు, ఒక గంట ప్రార్థన చేయరు. కనీసం చదువు లేని సంగతి పక్కన పెడదాం, చదువు వచ్చిన వాళ్ళని సరే కనీసం ఆ రోజు 3 అధ్యాయాలు కూడా బైబిల్ చదవరండి. ఎలాగా దేవునికి ఇష్టమైన పాత్రగా మీరు ఎలాగుంటారు చెప్పండి. నేను దేవునికి ఇష్టనండి, ఏ తప్పు చేయట్లేదు అనుకుంటే నీ భ్రమ. నువ్వు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదని భ్రమలో ఉన్న వాళ్ళందరూ పాపాత్మలే దేని మిల్లారా. మన ఇల్లు చూడండి, మన తను అంటున్నారు పాస్టర్ గారు ఏంటంటే బాబు మా ఇల్లు అంతా తూలేనండి అంటున్నారు. నేను అనుకోండి పక్కన ఏమైనా రైలు బస్సులు వస్తాయి, ఏమీ లేవు అక్కడ, బస్సులు లేవు, ట్రైన్లు ఏమీ లేవు, చక్కన ఇల్లు ఒకటే ఉంది. కానీ ధూళి వచ్చేస్తుందట. ఎలాగొస్తుంది ధూళి మరి ఇంట్లోకి? దొంగలు వస్తున్నారా? రాదు. దొంగలు రాకపోయినా, అంతకుడు రాకపోయినా మన ఇల్లు ఎప్పటికప్పుడు ఏం చేస్తావు, చీపురు పట్టుకొని తుడుచుకోవాలి. ధూళి నువ్వు ఎన్ని తలుపులు వేసినా, ఎన్ని కిటికీలు వేసినా, అద్దాలు వేసినా ధూళి మాత్రం ఇంట్లోకి వస్తుంటుంది. ఈ పాడు లోకం కూడా అంతేనండి. నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రార్థన చేసుకుంటున్నా, ఎంత మంచిగా ఉన్నా సరే ఏదో రకంగా అపవాది నీ మీద వల వేసి నీ మీద రకరకాల ధూళులు వేసే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ నువ్వేం తెలుసా, ఆ ధూళి నీ మీద పడకుండా ఆ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ మంచి మాట ఉంటుంది, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నానని అంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు వాక్యమనే అర్థంలో నీకు నువ్వు చూసుకోవాలి. 100 సార్లు ముఖం కడుగుతావు. తెల్లవారు 6 లేచి సాయంకాలం 6 దాకా ఎన్నిసార్లు కడుగుతామండి? 20 సార్లు ముఖం కడుగుతాం. 50 సార్లు అర్థం చూస్తూనే ఉంటాం. గంటకి అర్థమే తెలుసా. మన ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి దాకా అర్థమే. అర్థం చూసుకుని తప్పేం కాదండి. అదేదో వాక్యం చదవనుకోండి, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. వాక్యంలో చెక్ చేసుకోవాలండి నా ప్రియమైన వాళ్ళరా. నీ ఎలాగా మరి వాక్యం ద్వారా నువ్వు చెక్ చేసుకోవాలి. ఈ మట్టి పాత్ర అంటే నువ్వే కదా. ఆ ముద్దకి ఏం కావాలి? నీరు కావాలి. ఇప్పుడేం కావాలి? ఆ పాత్ర దాన్ని ఏం చేయాలి? అగ్నితో కాల్చివేయాలి కదా. అగ్ని అంటే ఏంటి? అగ్ని ఏం చేస్తా చెప్పండి. చెప్పండి, అగ్ని ఏం చేస్తాము కమలమ్మ గారు? అగ్ని ఏం చేస్తుందంటే చెత్తని కాలుస్తుందండి. అగ్ని. సో దేని మిల్లరా ఆ చెత్త ఈ హృదయంలో చెత్తగానే ఉంటే చూడండి. ఒక మాట ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను చూడండి. పవిత్రపరచుకోవడం అంటే పాత చెత్త తీస్తే కానీ కొత్తది
మనం వేయలేమట. అప్పుడు దాన్ని మన ఇంట్లో ఉందండి, వంటగదిలో ఉందండి, డస్ట్బిన్ ఉంది. ఆ డస్ట్బిన్ చెత్తంతా నిండిపోయింది అనుకోండి, ఏం చేయాలి? దాన్ని తీసి బయటికి పారేయాలి. చూడండి, ఈ అగ్ని ఏం చేస్తుందంటే చెత్త అంతా కాల్చివేస్తుందండి. అలాగే ఈ అగ్ని మనకి 2 రకాలు యూజ్ అవుతుంది. చెత్తని కాలుస్తుంది, మరలా అగ్ని ఏం చేస్తుందంటే బంగారానికి ఏం చేస్తుంది? అది శుద్ధీకరిస్తుందండి, శుద్ధీకరిస్తుంది. అది అంటే ఆ పాత్రకి గట్టితనాన్ని ఇస్తుంది. దేని బిళ్ళారా, దేవుని కొరకు నీవు వాడబడాలి. దేవుని కొరకు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేని బిళ్ళారా, నువ్వు ఏం చేయాలట? దేవుని అగ్ని చేత కాల్చబడాలి. అంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. లేదా అగ్ని అనగా తీర్పు లేదా దేవుని వాక్యం అని అర్థం మాట మీకు భావాలు. అయితే దేని బిళ్ళారా, ఈ అగ్ని చెత్తని కాల్చినట్టుగా మన హృదయంలో చెత్త అంతా ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి. స్టాక్ పెట్టుకోకూడదండి, చాలా ప్రమాదం. చాలామంది ఏం చేస్తా, అన్ని పాపాలు తప్పులు చేసిన తర్వాత పోలే రేపు అడుగుదాంలే దేవుని క్షమాపణ అనుకుంటాడు. వీళ్ళు చచ్చిపోతే. సో దేని బిళ్ళారా, కాబట్టి మనం గ్రహించాలి దేని బిళ్ళారా. సో అగ్ని, సో ఆ అగ్ని ఆ పాత్రకి బాగా తగిలితే అది చాలా గట్టి పడుతుంటుంది అన్నమాట. అందుకే దేవుడు ఒక్కొక్కసారట అగ్ని కొలిమిలో నుంచి ఒక్కొక్కరిని దేవుడట పరీక్షిస్తాడట. నిన్ను ఒక్కొక్కసారి ఇబ్బంది కొలిమిలో నుంచి నేను దేవుడు పరీక్షిస్తాడు. ఇబ్బంది బాగా 10 లక్షలు ఉంటుంది కానీ అందులో రూపాయి తీయడానికి నీకు అవ్వదు. చుట్టూ మనుషులందరూ ఉంటారు కానీ నీకు ఎవరు హెల్ప్ చేయరు. ఒక్కొక్కసారి నువ్వు అనిపిస్తుంది, అరే ఏంట్రా ఈ బ్రతుకు, చచ్చిపోయిన బాగుంది కదా. అలాంటి కొలిమి అంటే భయంకరమైన కొలిమిలో నుంచి అగ్ని లాంటి శ్రమల మాట. అంటే ఏంటి తెలుసా, ఇంకా చచ్చిపోవడం తప్ప ఇంకొక మార్గం లేదు నాకు, అంతే. అలాంటి అగ్ని కొలిమిలో నుంచి కూడా ఒక్కొక్కసారి దేవుడు నిన్ను పరీక్షిస్తుంటాడట. అలాగ పరీక్షిస్తేనే నీ వాళ్ళెవరో నువ్వు గ్రహిస్తావు. అలాగ కొలిమిలోకి నువ్వు వెళితేనే నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారో నీకు అప్పుడు అర్థమవుతుంది. నిన్ను అలా కాచలేదనుకో, ఆ పాత్ర ఏమో తెలుసా, 3 రోజులైన తర్వాత ముక్కలు అయిపోతుందండి. సో అగ్ని కొలిమిలో నుంచి నేను పరీక్షించిన తర్వాతే దేవుని నట ఒక బలమైన విలువైన పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేని బిళ్ళారా, నీవు దేని బిళ్ళారా పవిత్రపరచుకోవాలి. దేవుని అడగాలి, ప్రభువా నా అంతరంగం. చూడండి, చాలామంది ఇంత మోకరిస్తారా, అంత బాగా ప్రభుని శుద్ధిస్తారా, కానీ ఎక్కడో దగ్గర ఒక దానికి బానిస అయిపోతుంటారు. ఆ తీమన తీరు అది బయట గొప్ప నటిస్తారండి, భక్తులాగా నటిస్తారు, ప్రార్థనా పరులు నటిస్తారు, పరిశుద్ధంగా ఉన్నట్టుగా నటిస్తుంటారు. ఇంటికి వెళ్తే వాళ్ళ గెటప్ తెలుస్తుంది మనకు అన్ని విషయాలు. సో నీకు నీవు పరిశుద్ధపరచుకోకపోతే దేవుడు ఇంకెప్పటికీ నేను వాడుకోడండి. మంచోడు అవ్వచ్చు అండి, మంచోడు అయితే వాడుకోవాలందా? నీలో చెత్త బయటికి తీ. నీ తల్లిదండ్రులకు తెలియని చెత్త నీలో ఉంటుంది. దేవునికి రహస్యంగా నువ్వు ఎన్నో చేసేస్తుంటావు, ఏమీ ఎరగనట్టుగా ఉంటావు. చక్కగా అమ్మ నాకేం తెలుసమ్మా, నాన్న నాకేం తెలుసు, నాకేం తెలియదమ్మా అంటారు. చాలామంది దేవుని మోసగిస్తున్నారు, కన్న తల్లిదండ్రులు కూడా మోసగిస్తున్నారు. మరి ఇటువంటి వారిని దేవుడు ఎలా వాడుకుంటాడు? దేవుని బిళ్ళారా, నువ్వు ఆలోచన చేయాలి. ఎప్పటికైనా ప్రమాదమే ఆ చెత్త నీలో ఉంటే. ఆ చెత్త ఉంటే దాన్ని పట్టి పురుగు పట్టి అది ఏం చేస్తాడు, నిన్ను తినేస్తుంది. దేవుని బిళ్ళారా, అందుకే ఆ ముద్దని దేవుడు ఏం చేస్తాడంటే బాగా కాలుస్తాడు అన్నమాట. అందుకే దేవుని అడగాలి, ప్రభువా నీ పాత్రగా నేను వాడాలని ఆశపడుతున్నాను, ప్రభువా నన్ను వాడుకోవాలి. నేను వాడుకోవాలంటే నీ యొక్క అవయవాలు దేని బిళ్ళారా, ఈ నోరు వాడుకోవాలి అంటే దేని బిళ్ళారా, ఈ నోరు దేవుని కొరకు నువ్వు ఒక పాత్రగా వాడబడాలి.
నువ్వు వాడబడితే ఇలాంటి నోర్లు 100 రక్షించబడతాయి దేని మీద. అప్పుడు ఆ 100 మందిని కూడా ఆ 100 మంది కూడా దేవుణ్ణి స్తుతించేవాడిగా నువ్వే అవుతావు దేని మీద. సో అందుకే మనమే బాగా ఏం చేయాలంటే మనలో ఉన్న చెత్త అంతా తీసుకోవాలండి. ఒకవేళ చెత్త ఉంటే ఎంత గొప్ప వాడివైనా, ఎంత మంచి వ్యక్తివైనా దేవుడు నిన్ను పక్కకు పెట్టేస్తాడు. మీకు తెలుసా, బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఫైనల్గా చెప్పి ముగిస్తాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరు తెలుసా? బైబిల్ తీయండి ఒకసారి, మీకు చెప్పి ముగించేస్తాను. మలాకి 3:1 తీయండి ఒకసారి. చివరిగా చూడండి, ఒక సీక్రెట్ మీకు ఇది. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని కొరకు వాడబడిన ఒక బలమైన పాత్ర, కానీ చివరికి ఏమైపోయాడో మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మలాకి 3:1 చదవండి ఒకసారి. తీసారా? ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చెను. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, ఇదిగో దేవుడు నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను. అంటే ఇది ఒక ప్రవచనం. మలాకిలో ఇది యేసుప్రభు రాకముందే రాయబడిన ప్రవచనం అన్నమాట. ఆ ప్రవచనం ఏం రాయబడింది? యేసుప్రభుకు ముందుగా ఒక దూత వస్తాడని. ఆ దూత ఎవరు? ఆ యోహాను సువార్త చదవండి, 1:6-7 చదవండి. దేవుని యొద్ద నుండి చూడండి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వాసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతను వచ్చాను. చూసారా, ఇది ప్రవచనం ఎప్పుడు యోహాను గ్రంథంలో నెరవేర్చబడింది. ఆ దూత ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. వెలుగు కాదు కానీ ఆ వెలుగుని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? అక్కడ సద్దుకయ్యులు, పరిసయ్యులు అందరూ ఉంటే, సర్ప సంతానమా మీరు ఇలాగా అలాగని చెప్పి చాలా బాగా బోధించాడు కదా, చక్కగా చేస్తాడు. ఈయనే దేవుని కుమారుడని 10 మందికి సాక్ష్యం చెప్పాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట. మరి ఇంత గొప్పవాడు కూడా దేని బిళ్ళరా, ఒకసారి ఈయన జైలుకి వెళ్తాడు మాట. జైలుకి వెళ్ళిన తర్వాత మత్తయి 11:2-3 చదవమ్మా, పెట్టు. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి పెట్టండి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని జైల్లో పెడతారు. ఎందుకు పెడతారో తెలుసా? మత్తయి సువార్త 14:3-4 ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. జైల్లో పెట్టినప్పుడు ఈయన చెప్తున్న మాటలు చూడండి ఒకసారి. క్రీస్తు చేయుచున్న కార్యమును గూర్చి యోహాను చూడండి, యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపట్టవలనేనా. చూసారా ఏమన్నాడట? చూడండి, జైలుకి వెళ్ళిపోయాడు కదా, జైల్లో ఏమైందట? రాబోవు వాడవు నీవేనా. చూడండి, ఆయన విశ్వాసము ఫస్ట్లో ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడా. మరి ఈ మధ్యకు వచ్చినప్పటికీ నువ్వేనా రెండోసారి లోకానికి వస్తున్నావు, మేము నీ కొరకు కనిపెట్టాలా అని అడుగుతున్నాడు. అడగమని శిష్యుల్ని పంపిస్తున్నాడట. అంటే ఈ లోపల మధ్యలో ఏమైంది తెలుసా? చరిత్ర గాల్లో ఎగిరిపోయింది ఆయన చరిత్ర. ఇక్కడ తన విశ్వాసం చూశారు కదా, రాబోవు వాడవు నీవేనా అని కోసము ముందుగా ప్రవచనం అంత గొప్పగా రాయబడింది మలాకీలో. ఒక ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగా ఒక దూత వస్తున్నాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను అని ఆయన కోసం అంత గొప్పగా రాయబడిందా? మరి ఆయన వచ్చిన తర్వాత ఆయన జీవితం చూడండి ఏమైపోయిందో. దేవుని కొరకు ఒక పాత్రగా వాడబడాల్సిన వ్యక్తి తన విశ్వాసాన్ని చూసారు. ఇక్కడ యేసు ప్రభు మీద నిరీక్షణ లేనట్టుగా మనం చూస్తున్నాము. అందుకే యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? 11:11 అక్కడ యేసు ప్రభు అంటాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో. అంటే ఏమంటుంది తెలుసా? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇప్పుడు వచ్చి ఎవడో పుట్టలేదట.
అని మాట చెబుతూ అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అలాగ ఉంచండి. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అనే మాట ఉంది కదా. అల్పుడైన వాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, పరలోక రాజ్యంలో అట అట్లీస్ట్ అంటే పరలోక రాజ్యంలో చివరి వ్యక్తి అల్పుడుగా ఎవడైతే ఉన్నాడో ఆడే గొప్పోడట. ఎవరికంటే? యోహాను కంటే. ఈ యొక్క వెర్షన్లో బైబిల్లో గ్రీకులు హెబ్రూ భాషలో రకరకాల అర్థాలు ఇచ్చారు. ఇంగ్లీష్ బైబిల్లో అట్లీస్ట్ అని ఉందన్నమాట. అంటే సార్ పరలోక రాజ్యంలో అత్యంత అల్పుడంటే చిట్ట చివరివాడట, ఆడే గొప్పడట, కానీ యోహాను కాదట. అంటే మీకు చెప్తున్నాను ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. అలాంటి ఒక బలమైన పాత్ర కూడా పక్కకి వెళ్ళిపోయిందండి. చూడండి, మీరు గ్రహించాలి. గొప్ప మనలోని ఎప్పుడైతే చెత్త ఉంటుందో, ఎప్పుడైతే మనలోని ఒక పాపము సంబంధించిన క్రియ మనలో ఉంటుందో, దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడ్డండి. అది క్లీన్ అయ్యే వరకు కూడా నీకు దేవుడు వాడుకోడండి. అసలు బైబిల్లో చాలామందిని పక్కకిట్టాడు. పౌల్ని ఎందుకు వాడుకున్నాడో తెలుసా? ఒక పాత్రగా ఏవేవి లాభకరమో అవన్నీ నష్టంగా ఎంచుకున్నాడట. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి తెలుసా? దేని బిళ్ళరా, అవి వాడితే నాకు పని లేదు. ఇంకా అంటే నాకు ఏవేవి లాభకరమో వాటితో నాకు ఇంకా పని లేదు. నేను దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుని కొరకు పాత్రగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. కాబట్టి అలా ఆసక్తి ఉంది కాబట్టి పౌల్ని దేవుడు అంతగా వాడుకున్నాడండి. బాప్తిజం ఇచ్చి యోహాను చరిత్ర చూసారా? ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, అట్లీస్ట్ అని ఉంటుంది అన్నమాట. చివరివాడు, పరలోకంలో అత్యంత చివరివాడే యోహాను కంటే గొప్పవాడట. చూడండి, ఒకసారి ఆలోచన చేయాలి. దేని మిల్లారా, కింగ్ సాలమన్ రాజు ఎంత గొప్పవాడండి. ఫైనల్గా వచ్చినప్పుడు చివరికి ఏమైపోయాడండి? గొప్ప దావీదు కుమారుడు. ఎవడు గొప్ప? చాలామంది చెప్తారు ఈ గొప్ప, ఆ గొప్ప, ఈ గొప్ప. ఎవడు కావాలి గొప్ప? నీలోని సత్యపు వాక్యం ఉండాలి, నీలో సత్యం ఉండాలి, నీలో నీరు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. నీలోని చెత్త ఏమీ లేకుండా పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, దేవుని కొరకు నిన్ను ఒక పాత్రగా దేవుడు వాడుకుంటాడండి. విషయము దేని బిళ్ళారా, నేను దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు దయచేసి ఒకటే జ్ఞాపం చేసుకో, ఎంత గొప్పవాడైనా సరే. ఇస్కరియోతు యోధ ఎంత గొప్పవాడండి, యేసు ప్రభువుతోనే ఉన్నాడు. నిజంగా ఆఖరిలో మారు మనసు పొంది ఉంటే దేవుడు ఆయన కొరకు ఒక మంచి మార్గాన్ని తెరిచి ఉంటాడు దేవుడు కంపల్సరీగా. కానీ మారు మనసు పొందలేకపోయాడు. లాస్ట్కి ఆఖరికి ఊరేసుకుని చచ్చిపోయాడు. దేని బిళ్ళారా, కానీ మనం అలా ఉండకూడదు. నా ప్రియమైన వాళ్ళరా, నేను దేవుడు ఒక విలువైన పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. నేను దేవుని కొరకు ఘనమైన పాత్రగా ఎంచాలని దేవుడిని తలుస్తున్నాడు. దేని బిళ్ళారా, నువ్వు ఎందుకు బ్రతుకున్నావో తెలుసా? నువ్వు ఆయన కొరకు ఒక పాట పాడాలని, నువ్వు ఆయన కొరకు వాయిద్యాలు వాయించాలని, నువ్వు ఆయన కొరకు నీ కష్టార్జితాన్ని, నీ కష్టాన్ని తెలుసా? దేవుని కొరకు దేవుని కొరకట మన కష్టార్జితాన్ని వాడడము గొప్పతనం అండి. తెలుసా? చాలామంది వాళ్ళ కష్టజీతాన్ని అన్నిటికీ ఖర్చు పెడతారు కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పటికీ అమ్మో నా కష్టార్జితం అమ్మో దేవునికి ఇవ్వాలా? నీ కష్టార్జితంతో దేవుడి పని చేయాలి మనం. దేని బిళ్ళరా, మన కష్టార్జితంతో మన దేవుడి పని చేస్తే దేవుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? నువ్వు ఎందుకు బ్రతుకున్నావంటే దేవుడు నిన్ను ఒక విలువైన పాత్రగా వాడుకోవాలని చెప్పి దేవుడిని ఎంచుకున్నాడు.